హాయ్ అండి. ఈరోజు ఓరియో బిస్కెట్స్తో కేక్ చేశానండి. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ఓరియో బిస్కెట్స్ తీసుకొని కొన్ని బిస్కెట్స్ క్రీమ్ తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా బిస్కెట్స్ ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పౌడర్ దాంట్లో వేసుకొని హాఫ్ కప్ పంచదార కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని తీసుకొని బిస్కెట్ల పౌడర్లో వేసుకొని రెండు కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. అందులో కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ ఇలా క్రీమ్లా కలుపుకోవాలండి దగ్గరగా. ఒక ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఇదంతా దగ్గరగా కలుపుకొని ఒక బాక్స్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి. ముందుగా కలుపుకున్న క్రీమ్ వేసుకోవాలండి. ముందుగా హీట్ చేసుకున్న బౌల్లో సాల్ట్ వేసుకొని హీట్ చేసుకొని అందులో రెడీ చేసుకుని బాక్స్ పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకున్నానండి. అందులో కాచి చల్లార్చిన పాలు వేడివేడి పాలు వేసుకొని అలా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది కదా కేక్. పేస్ట్ని వేసుకోవాలి చాక్లెట్ పౌడర్. ఇంతేండి, ముందుగా తీసుకున్న క్రీమ్ని కూడా అలా డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఓరియో కేక్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.